అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి చూసేసి 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా 47,000 కిలోమీటర్ తిరిగింది. 15 మోడల్ పెట్రోల్ వెహికల్ 545 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం చూసాం కదా గ్రే కలర్ ఉంది మన దగ్గర అండ్ మెరూన్ కలర్ కూడా ఉంది. సో వెహికల్ చూడండి ఎక్సలెంట్ ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఆస్టా దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే 47,000 కిలోమీటర్ తిరిగింది. టాప్ మోడల్ అంటే అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్, మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైడ్రబుల్ రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనం చూసేది 2016 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా పెట్రోల్ ఆటోమేటిక్. ఇది 88,000 కిలోమీటర్ తిరిగింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్, మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైడ్రబుల్ రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఉంటాయి. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గ్రాండ్లో చాలా తక్కువ రావడం. మన దగ్గర 2-3 వెహికల్స్ ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్. ఆటోమేటిక్లో కావాలనుకున్న వాళ్ళకి ఒక 5 లక్షల 5-5.5 బడ్జెట్లో 16 మోడల్ మనకి అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. సో ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా నంబర్ ఫోన్ చేసి ఇక్కడ స్కూల్ అయితే నంబర్ నా పేరు శ్రీనివాస్ అండి. మీకు ఇంకా ఫర్దర్గా వెహికల్ సేల్ కావాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా నాకు కాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసేది వచ్చేసి మనం వచ్చేసి గ్రాండ్ ఐటెన్ అండి. ఇది కూడా 2017 మోడల్ స్పోర్ట్స్ ఆప్షనల్ డీజిల్ వెహికల్ అండి. ఇది డీజిల్ వెహికల్. ఇది 47,000 కిలోమీటర్ తిరిగింది. సో దీంట్లో ప్లస్ పాయింట్ అదే మెయిన్ అనుకోవచ్చు. ఎందుకంటే డీజిల్ వెహికల్స్ 47,000 కిలోమీటర్ తిరిగిన వెహికల్స్ చాలా రేర్ రావడం అనేది అదొక ప్లస్ పాయింట్. మళ్ళీ ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ అనేది వచ్చేసి మనకి మైలేజ్ అండి. మైలేజ్ కూడా డీజిల్ వెహికల్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. సో ప్రైస్ వచ్చేసి 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 17 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ పెట్టారు. సో కలర్ కూడా చూడవచ్చు, మెరూన్ కలర్. సో దీంట్లో కూడా నాకు తెలిసి అన్ని ఫీచర్స్, మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ కూడా మెరూన్ కలర్ కాబట్టి కలర్ కూడా బాగుంది. ఇంకా డీజిల్ వెహికల్స్ గ్రాండెడ్లో చాలా రేర్గా రావడం. నెక్స్ట్ మనం చూసేది i20 అండి. ఇది వచ్చేసి 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ మ్యాగ్నా అండి. డీజిల్ వెహికల్. ఇది 88,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి మ్యాగ్నా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డీజిల్ వెహికల్. ఇది 695 ఉంది, డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ వెహికల్స్ రావట్లేదు కదా, ఒక డిమాండ్ ఎక్కువ ఉంది. సో అది కూడా ప్లస్ పాయింట్. డీజిల్ వెహికల్స్ ఎక్కడ దొరకట్లేదు, అని తక్కువ అంటే దొరుకుతున్నాయి కానీ చాలా తక్కువ. ఒక డిమాండ్లో కూడా సేల్ చేస్తున్నారు డీజిల్ వెహికల్స్ ఇవి. సో వెహికల్ అయితే వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది. వెహికల్ అయితే మంచిగా ఉంది. డీజిల్ వెహికల్ కాబట్టి 88,000 తిరిగింది. సో మినిమం ఫీచర్స్తో పాటు మనకి మైలేజ్ అయితే బాగుంటుంది డీజిల్ వెహికల్లో. 2015 గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ అండి. ఓన్లీ 32,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 480 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో మనకి అంటే 450 బడ్జెట్లో తక్కువ తిరిగిన వెహికల్ కావాలని కూడా ప్లస్ పాయింట్ ఉంది. 32,000 అనేది చాలా తక్కువ. సో 15 మోడల్ 480 నెగోషియబుల్ అంటే మనకు 450 బడ్జెట్లో వచ్చేస్తుంది ఒక కస్టమర్తో మాట్లాడుకుంటే. సో స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఇవి ఇస్తాడు ఈ వెహికల్కి. అండ్ కలర్ కూడా బాగుంది వెహికల్ది. అండ్ వెహికల్ కూడా నీట్ ఉందండి, అంటే చూడడానికి లుక్ మాత్రం బాగుంది వెహికల్. అండ్ తక్కువ తిరిగింది మెయిన్, అందుకే తక్కువ తిరిగింది కాబట్టి అలా నీట్గా కనిపిస్తున్నట్టుంది, తక్కువ తిరిగింది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి యాక్టివ్ అండి. ఇది 2015 మోడల్. ఇందాక మనం మెరూన్ కలర్ చూసాం డీజిల్ వెహికల్ అది. ఇది i20 యాక్టివ్ SX. ఇది పెట్రోల్ వెహికల్. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో కలర్ అయితే రేర్ కలర్ ఉంది, చూడొచ్చు మీరు. సో దీంట్లో మనకి SX కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్, మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైడ్రబుల్ రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి తక్కువ బడ్జెట్లో i20 యాక్టివ్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ కలర్ కూడా రేర్ కలర్ ఉండాలి, డిఫరెంట్ కలర్ ఉండాలన్న వాళ్ళు కూడా చూడొచ్చు ఈ వెహికల్.